చూస్తున్నాం. ఎక్స్ వేదికగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన పోస్టు పెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ ఫోటోతో ప్రజలే నా బలం అంటూ క్యాప్షన్తో పోస్ట్ చేశారు. ఎక్స్ ఖాతాలో వర్మ పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు ప్రధానమంత్రి మోదీ ఫోటోలతో వర్మ ఈ పోస్ట్ పెట్టారు. ఇటీవల పిఠాపురంలో నిర్వహించిన ఆవిర్భావ సభలో నాగబాబు వర్మను టార్గెట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన నేపథ్యంలో తాజా పోస్ట్ ఇంట్రెస్టింగ్గా మారింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిపించింది పవన్ ఇమేజ్, అభిమానులు, ప్రజలు మాత్రమేనని నాగబాబు వ్యాఖ్యానించారు. ఎక్స్ వేదికగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన పోస్టు పెట్టారు. డిప్యూటీ సీఎం పవన్ ఫోటోతో పాటు ప్రజలే నా బలం అంటూ క్యాప్షన్తో పోస్ట్ చేశారు. ఎక్స్ ఖాతాలో వర్మ పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు ప్రధానమంత్రి మోదీ ఫోటోలతో వర్మ ఈ పోస్ట్ చేశారు. ఇటీవల పిఠాపురంలో నిర్వహించిన ఆవిర్భావ సభలో నాగబాబు వర్మను టార్గెట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పద నేపథ్యంలో తాజా పోస్ట్ ఇంట్రెస్టింగ్గా మారింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిపించింది పవన్ ఇమేజ్, అభిమానులు, ప్రజలు మాత్రమేనని నాగబాబు వ్యాఖ్యానించారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. సంచలనమైనటువంటి ట్వీట్ని చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, వర్మ పెట్టిన పోస్టుకు సంబంధించి అక్కడ టీడీపీ కార్యకర్తలు కావచ్చు, లేకపోతే జనసేన నేతలు కావచ్చు, ఏ విధంగా స్పందిస్తున్నారు? ఒక భిన్నమైనటువంటి పోస్టును కూడా పెట్టినటువంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి? ఎక్స్ వేదికగా పిఠాపురం వర్మ సంచలన పోస్ట్ ఈరోజు కాకినాడ జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక తెరలేదని చెప్పుకోవచ్చు. అయితే దీనికి పరిశ్రమించి ఆయన ఏవైతే ఎక్స్ లో ట్వీట్ చేశారో ఆ ట్వీట్ లో ప్రజలే నా బలం అంటూ క్యాప్షన్ పెట్టిన ఎవరైతే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ వర్మ అయితే ఈ ఆసక్తికరంగా ఈ యొక్క పోస్ట్ అయితే మాత్రం ప్రస్తుతం అయితే టీడీపీ నేతలు అయితే గుసగుసాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఏవైతే ఈ ఎక్స్ లో పోస్ట్ చేసిన పోస్ట్ ఏవైతే ఉందో దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీళ్ళ ఫోటోలతో పాటు వీళ్ళందరి ఫోటోలతో ఏవైతే ఎక్స్ లో అయితే ఈయన పోస్ట్ చేసిన పరిస్థితి కనబడింది. దీంట్లో అయితే అంటే దీనికి ముఖ్యంగా అంటే ఇక్కడ జనసేనకు సంబంధించి ఏవైతే ఆవిర్భావ సభ ఏవైతే ఏర్పడిందో ఆవిర్భావ సభలో ఎవరైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వారి అన్నయ్య నాగబాబు దాంట్లో ఘాటైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడింది. అయితే ఏవైతే ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుపొందడానికి పవన్ కళ్యాణ్ యొక్క ఫేస్ వాల్యూ, అలాగే ఏవైతే పిఠాపురం నియోజకవర్గాల ప్రజానికం ఎవరుతున్నారో ప్రజానికం యొక్క ఓటర్ల యొక్క ఓట్ల బలంతోనే పవన్ కళ్యాణ్ నెగ్గారు, అంతే తప్ప కొంతమంది నా వల్ల నెగ్గారు లేకపోతే నన్ను చూసి నెగ్గారు అని చెప్పి కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా తప్పని చెప్పి ఎవరైతే నాగబాబు చేసిన వ్యాఖ్యలకి తీవ్రంగా ఖండించిన పరిస్థితి కనబడింది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎవరైతే నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వ్యాఖ్యలు ఆ రోజు నుంచి చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలు అయితే ఒక హాట్ గా ఉన్న పరిస్థితి కనబడింది. దీనికి ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారు నిలబడినప్పుడు, వారు పోటీ చేసిన అభ్యర్థిగా ఉన్నప్పుడు ఆ రోజు కూడా నాకు పిఠాపురం నుంచి ఎవరైతే మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారో వర్మ కూడా నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, మీ సపోర్ట్ తో నేను గెలుపొందానని చెప్పి ఎవరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా చేసే పరిస్థితి కనబడింది. అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్ చేశారు, వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా వర్మ
యొక్క బలం కావాలి, వరం బలంతో మీరు నగ్గుతామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు. కానీ ఈ రోజు నాగబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒక పక్క ఎవరైతే టీడీపీ నేతలు కానీ టీడీపీ క్యాడర్ కానీ గుసలాడుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు చూసుకుంటే ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ ఫోటోలతో, అలాగే చంద్రబాబు, లోకేష్, మోడీ వీళ్ళందరూ ఫోటోలతో కూడా ఎవరైతే ఎస్విఎస్ఎన్ వర్మ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. అయితే వీళ్ళ ట్విట్ అయితే మాత్రం ఒక ఆసక్తికరంగా అయితే మారింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఏవైతే వర్మ చేసిన ట్విట్ ఏవైతే ఉందో ట్విట్ అయితే కనుక ఆయన ఎందుకు చేశారు, ఆయన దేనికోసం చేశారు దానిపై అయితే గుసగులాడుకునే పరిస్థితి కనబడితే ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఎస్విఎస్ఎన్ వర్మ అయితే మాత్రం ఒక బలమైన క్యాడర్, ఆయనకి బలమైన క్యాడర్ ఉంది. పిఠాపురం నియోజకవర్గంలో గతంలో కూడా ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా సుమారు 45,000 మెజార్టీతో కూడా గెలుపొందారు. అటువంటి అభ్యర్థిని, అటువంటి వ్యక్తిని ఇలాగా కించపరిచి మాట్లాడటం నాగబాబు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఒక పక్క టీడీపీ క్యాడర్ అయితే చెప్పుకునే పరిస్థితి కనబడైతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే టీడీపీకి అంటే వర్మకి సంబంధించి టీడీపీ క్యాడర్ అంతా కూడా మేమంతా కూడా వర్మ కిందే ఉన్నాము. అయితే జనసేన పార్టీ సంబంధించి అంటే వర్మ గారు చెప్పారు, అందువల్ల మేము జనసేన సపోర్ట్ చేశాము. అయితే నాగబాబు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అయితే టీడీపీ క్యాడర్ కానీ లేకపోతే జనసేన ఎవరైతే వర్మ అభిమానులు కానీ మండిపడే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం చూసుకున్నట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుపొందడానికి ప్రధాన కారణం వర్మే అని చెప్పి ఒక పక్క టీడీపీ క్యాడర్ అయితే మాత్రం చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ రోజు ఏవైతే ఎక్స్ వేదికగా ట్విట్ వర్మ చేసిన దానిపై అయితే ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేకపోతే కాకినాడ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కానీ దీనికోసం గుసగుసలాడుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపై చంద్రబాబు నాయుడు అసలు వారి రేపటి రోజు ఏం చెప్తారు, అయితే దీని పరిస్థితి అంటే ఎలా రెస్పాండ్ అవుతారు దానిపై అయితే చూడాల్సిన అంశం చెప్పుకోవచ్చు మురళి.